आजा मेरे मीत। आजा मेरे मीत। ఓం శాంతి. ప్రతిరోజు అందరూ క్లాస్ వింటున్నారా? మనం ఎలా ఇప్పుడు ఉన్న పరిస్థితుల అనుసారంగా డబుల్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఒకటి స్థూలమైన శారీరక ఎక్సర్సైజు, రెండవది ఆత్మిక ఎక్సర్సైజ్. మరి ఇప్పుడు బాబా తలంపులో ఉండి అంటే సూక్ష్మ ఎక్సర్సైజు, స్థూల ఎక్సర్సైజు రెండు కలిపి చేద్దాము. దానికోసం బాబా సాంగ్స్ వేసుకొని డైలీ ఒకటి, దాంతోపాటు స్థూలమైన ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉన్నాము అంటే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, బాడీ ఫ్రెష్ అయిపోతుంది. మళ్ళీ మురళి వినడానికి చాలా ఎక్కువ అటెన్షన్ ఇవ్వగలుగుతాం అన్నమాట. కాబట్టి డైలీ అందరూ క్లాస్కి ముందు ఎక్సర్సైజ్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఏం ఎక్సర్సైజ్ చేయాలి, అసలు బాబా సాంగ్స్కి ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అంటే మన బాడీలో ఉండే నర్వస్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం కోసం మనము టప్పర్ థెరపీ అనేసి ఒక ఎక్సర్సైజ్ చూపిస్తాం మీకు ఇప్పుడు. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి.
नक्श कदम पर चल बाबा के बाबा जैसा बनना है नक्श कदम पर चल बाबा के बाबा जैसा बनना है बनकर होली हमसे हमें भी गुड़ मोती ही चुगना है नक्श कदम पर चल बाबा के बाबा जैसा बनना है बनकर होली हमें
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. టూ డేస్గా యోగం బాగా చేస్తున్నారా? మరి మనం ఆత్మ అభిమాని అయ్యి చూసుకోవాలి, నేను ఎన్ని ప్రకారమైన బంధనాల నుంచి ముక్త అయినాను అట్లా. అంటే దేహ బంధం నుంచి ఏమో ముక్త అయి ఉంటారు చాలామంది. అయితే కొందరికి మానసిక బంధనం ఉంటుంది, కొందరికి ఏదైనా పాత సంస్కారానికి బంధనం ఉంటుంది. పాత సంస్కారం కూడా మన బంధంలా వేస్తుంది. ఇట్లా ఈ బంధనాలంతా దాని నుంచి ఫ్రీ అయితేనే మనం చాలా ఈజీగా సెకండ్లో పరిస్థితి టైంలో ఒక్క సెకండ్లో పరంధామ స్థితి కానీ సూక్ష్మ అవ్యక్త ఫరిష్తా స్టేజ్ కానీ ఈజీగా అనుభవం చేస్తాం. అయితే ఏదైనా ఒక మాట మన మనసులో ఉంటే అప్పుడు మనకు జల్దీ ఈ అవ్యక్త స్థితి రాదు. ఏమి అనుభవం చేయాలనో అదే అనుభవం చేశాను కాదు. అందుకోసమే బాబా మనకు గడి గడి ఈ బంధనాల నుంచి ముక్త అయ్యే విధానం నేర్పిస్తూ ఉన్నారు. ఈ వాణిలో కూడా బాబా బంధన్ ముక్త అయ్యేదానికి చెప్తారు. ఇది 30/1/79 వాణి, 30 जनवरी 79 वाणी. सर्व बंधनों से मुक्त होने की युक्ति, सर्व बंधनाल నుంచి ముక్తి అయ్యే युक्ति, सर्व बंधनों से मुक्ति दिलाने वाले मुक्तेश्वर शिव बाबा त्रिकालदर्शी సాక్షి ద్రష్ట బచ్చోం ప్రతి బోలే. అంటే సర్వబంధనాల నుంచి ముక్తి ఇచ్చే ముక్తేశ్వర్ శివ్ బాబా తన త్రికాలదర్శి సాక్షి అవస్థలో ఉండే బిడ్డల దగ్గర మాట్లాడతారు. आज बाप दादा सभी स्नेही सिकलदे बच्चों को देख करके हर्षित हो रहे हैं. जैसे बाप दादा दूर देश से बच्चों से मिलने आते हैं, वैसे बच्चे भी दूर देश से बाप के साथ मिलन मनाने आते हैं. ये अलौकिक मेला अर्थात बाप बच्चों का मिलन कल्प के अंदर अभी संगम पर ही होता है, అభి నహీ తో కభీ నహీ. అంటే బాప్ దాదా ఎవరు చాలా స్నేహి అయినారు. వాళ్ళు స్నేహి బిడ్డల్ని, చాలా రోజుల నుంచి తప్పిపోయి వాపస్ వచ్చిన బిడ్డల్ని చాలా స్నేహంగా చూస్తున్నారు, చాలా ఖుషీగా చూసి హర్షితంగా ఉన్నారు. బాప్ దాదా కూడా దూర దేశం నుంచి వస్తారు. బిడ్డలు కూడా ఎంత దూర నుంచి బాబాని మిలన్ చేస్తానికి పోదారు. అయితే అన్ని పని వదిలేసి మన మధుబన్ పోయేదంటే అర్థం ఏమి? ఇది ఎంత విశేషంగా ఉండే పని, పరమాత్మ మిలన్. సో ఈ పరమాత్మ మిలన్ అలౌకిక మేళ, తండ్రి బిడ్డలది మిలన్ కల్పంలో ఒక్కసారి ఈ సంగం యుగంలో అవుతుంది. ఇప్పుడు లేదంటే ఎప్పుడూ లేదు. భగవాన్ మిలన్ చాలా ముఖ్యమైనది మన జీవనంలో. సో ఇది ఒక్కసారి అయ్యేది, సంగంలో మాత్రమే. అర్థమైందా? अच्छा बाप दादा सभी बच्चों की विशेष धारणाओं को देख रहे हैं. सुनना ये तो जन्म जन्मांतर करते ही आए हैं, लेकिन इस अलौकिक जन्म अर्थात ब्राह्मण जीवन में
विशेषता ये है कि धारणा स्वरूप बनने की शिव बाबा చెప్తారు బిడ్డలది విశేష ధారణని చూసానికి వచ్చినారు బాబా. అంటే వినేది ఏమో మన జన్మ జన్మాంతర వింటూనే వచ్చినాం. అయితే ఈ అలౌకిక జన్మాని బ్రాహ్మణ జన్మాని విశేషత ఏమంటే ధారణ స్వరూపులా ఉండేది. ఏం వింటామో దాని ధారణ చేసుకునేదే ब्राह्मण जीवनानी विशेषता. तो बाप दादा रिजल्ट देख रहे हैं. हर एक ब्राह्मण बच्चा कर्म करने के पहले त्रिकालदर्शी स्टेज पर स्थित रह करके तीनों कालों को जानने वाले बन कर्म के आदि मध्य अंत को जान करके कर्म करते हैं. అంటే శివ బాబా చెప్తారు ఈ ధారణ స్వరూప్ చాలా ముఖ్యం. బాప్దాదా కూడా రిజల్ట్ చూస్తున్నారు. ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ కూడా బ్రాహ్మణ్ బిడ్డలు కర్మ ఏమో చేస్తారు. అయితే కర్మం చేసేందుకు ముందు త్రికాలదర్శి స్టేజ్లో ఉండి కర్మం చేస్తారా? అంటే త్రికాలదర్శి స్టేజ్ అంటే ఆ కర్మం ఏం చేస్తున్నామో దాని ఆది మధ్య అంత రహస్యం ఏం అంటే ఆ కర్మం చేసిన తర్వాత రిజల్ట్ ఏం వస్తుంది. పోని పని అట్లనే మనం చేసేస్తాం, తర్వాత దాంట్లో ఇరుకుని పోదాం. ఆ కర్మం మన బంధంలో తీసుకొస్తుంది. అయితే ఆ కర్మం చేసేటప్పుడు ఆలోచన చేయకుండా చేసేసారు, అందువల్ల అది బంధంలో వచ్చేట్టుగా అయిపోతుంది. అందుకే బాబా చెప్తారు త్రికాలదర్శి అయ్యి ప్రతి పని చేస్తున్నారా? త్రికాలదర్శి అంటే అర్థమైందా? ఏం కర్మ మనం చేస్తామో అది నెక్స్ట్ దాని రిజల్ట్ మనని బంధంలో తీసుకొస్తుందా, బంధం నుంచి ముక్తి చేస్తుందా, అది ఏం స్టేజ్లో ఉండి ఆ కర్మం చేయాలి, దాని ఆలోచన చేస్తే మనం పని చేయాలి. అర్థమైందా? సాక్షి అవస్థలో ఉండి పార్ట్ చేయాలి. ఇట్లా పార్ట్ చేసేది వర్తమాన సమయం, మరి భవిష్యానికి పూజ్య ఆత్మ స్వరూప్ అవుతాం. పూజ్య స్వరూప్ అయ్యేట్టుగా మన కర్మ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ లౌకిక వాళ్ళు కూడా భోజనం చేస్తారు, మనం కూడా చేస్తామా లేదా? అయితే మనం చేసే విధానం ఏమి, వాళ్ళు భోజనం చేసే విధానం ఏమి? మన భోజనం చేసే విధానం బాబాకు మొదట్లో భోగం పెట్టి తర్వాత భోజనం చేసేటప్పుడు శివబాబా తలంపులా ఉండి సాక్షిగా ఈ శరీరం బాబాది అని అనుకొని బాబా శరీరాన్ని పాలన చేసాని కోసం బాబా ప్రసాదాన్ని మనం తీసుకుంటాం. అంటే బాబాది అని అనుకొని ఆ భోగాన్ని తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనం దాని రిజల్ట్ మనకు బాగుంటుంది, ఏ ప్రకారమైన రోగాలు ఉండవు. అయితే వాళ్ళు అజ్ఞానులు భోజనం చేసేది ఒకటేమో పరమాత్మ తలంపు లేదు వాళ్ళకి యథార్థంగా, ఇంకొకటి భోజనం చేసేటప్పుడు దాంట్లో మాయా మిక్స్ అయి ఉంటుంది. మాయా ఒకవేళ బాబా తలంపున మర్చిపోయి తింటే మాయ తినేస్తుంది అదాన్ని చెప్పినారు బాబా. అందువల్ల శివ బాబా తలంపులా ఉండి ఆ కర్మం చేసేది. భోజనం ఒకటే కాదు, ప్రతి పని కూడా మనం చేసేందుకు ముందు మనం చూడాలి నా మనసు బుద్ధిలో ఏ భావనతో నేను ఈ పని చేస్తున్నాను, ఏ భావనతో చేస్తారో దాందే రిజల్ట్ వస్తుందా లేదా. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ఇస్తాం మనం, అయితే మన మనసులో సూక్ష్మంగా వాళ్ళపైన మోహం ఉండి మనం ఇస్తే మనం బంధంలో వచ్చేస్తాం, వాళ్ళు మన బంధంలో మనం వాళ్ళ బంధంలో. ఒకవేళ శివబాబా బిడ్డ అని అనుకొని బాబా తలంపులో ఉండి సేవ అర్థం మనం అదే ఎవరికైనా ఇస్తా అనుకోండి, అది బంధనంలో లేదు, సేవ అర్థం అవుతుంది, సంబంధంలో ఉంటుంది. ఈ విధంగా ప్రతి కర్మం చేసేటప్పుడు మన త్రికాలదర్శి స్టేజ్లో ఉండి
సాక్షి అవస్థలో ఉండి మన భావనని కూడా చెక్ చేసుకొని తర్వాత ఆ పని చెయ్యాలి. అప్పుడే మనం బంధనంలో రాము, లేదంటే మన బంధంలో వచ్చేస్తాం. మనం ఇప్పుడు మనసులో ఈజీగా ఏముంది, పాత సంస్కారం, ఎప్పుడంటే అప్పుడు లేచేది, ఎప్పుడంటే అప్పుడు ఏమంటే అది, ఎవరికంటే వాళ్ళకు ఏమైనా ఇచ్చేస్తూ ఉంటాం. అయితే లోపల ఏమీ బాబా తలంపు లేదు, భావన మంచిగా లేదు. ఎట్లా అంటే అట్లా మనకి ఇష్టం ఉంటే వాళ్ళ కోసం చేస్తాం, మనకి ఎవరు ఇష్టం లేదు వాళ్ళ కోసం ఏమి చెయ్యం. ఇదన్నీ జరుగుతుందా లేదు, సూక్ష్మ పాపం ఎక్కువ జరుగుతూ ఉంది కర్మంలో, దాన్ని చెక్ చేసుకోవాలి. అందుకే బాబా చెప్తారు త్రికాలదర్శి అయ్యేసి పని చేయండి, ప్రతి పార్ట్ చేయాలి. త్రికాలదర్శి అయ్యి బాబా ఇట్లా ఏమీ చెప్పలేదు, మీరు మీ వాళ్ళకి ఏమి ఇవ్వద్దు అట్లా ఇట్లా అని. అయితే ఏ భావనతో మనం చేస్తాం అది చూసుకోవాలి ఫస్ట్. అది రిజల్ట్ బంధన్ముక్త అయ్యే రిజల్టా, లే బంధనంలో వచ్చే రిజల్టా? మనం చేసే మన కర్మమే మన బంధంలో తీసుకొస్తుంది. అర్థమైందా? సో फिर कर्म करते समय साक्षी दृष्टा होकर पार्ट बजाते हैं. ऐसे पार्ट बजाने वाले वर्तमान समय और भविष्य में भी पूज्य स्वरूप बन अनेक आत्माओं के आगे दृष्टांत बन जाते हैं. ఎవరు త్రికాలదర్శి అయ్యేసి సాక్షి దృష్ట అయ్యేసి బాబా తలంపులా ఉండి పని చేస్తారు, వాళ్ళు వర్తమాన సమయం సరి భవిష్యత్తులో సరి పూజ్య స్వరూప అవుతారు. పూజ్యంగా ఉండే ఆత్మలు వాళ్ళు ఎగ్జాంపుల్గా ఉంటారు అందరికీ. జైసే కరం మే కరం ముజే దేఖ్ సబ్ కరెం, వాళ్ళ జీవనమే ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది. వాళ్ళ కర్మ ఆధారంలోనే వాళ్ళ జీవనం ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఏ బంధనంలో ఇరుకోకుండా సదా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హర్షితంగా ఉంటారు అన్ని విషయాల్లో. సో సాక్షి దృష్టి అయి చేయాలి. సో త్రికాలదర్శి, సాక్షి దృష్ట और దృష్టాంత రూప్, ఈ మూడు మాటలు బుద్ధిలో పెట్టుకోండి. ఏ పనైనా చేస్తే ఒకటి త్రికాలదర్శి అయ్యి చేయాలి, అంటే ఆ కర్మాని 3 కాలం బాగా అర్థమయ్యి చేయాలి. ఇంకొకటి సాక్షి దృష్ట అయ్యి చేయాలి, సాక్షిగా ఉండి అటాచ్మెంట్తో కాదు, నిమిత్ మాత్రం చేయాలి సాక్షి దృష్ట. ఇంకొకటి దృష్టాంత అంటే ఎగ్జాంపుల్ కావాలి. ఎగ్జాంపుల్ మనమే, మన కర్మ వేరే వాళ్ళ అందరికీ ఎగ్జాంపుల్ అయిపోతుంది. అర్థమైందా? ఈ 3 స్టేజెస్ तीनों ही स्थिति में अभी कहाँ तक पहुँचे हो, మీరు ఏ పని చేస్తారో దాంట్లో చూసుకున్నారా, ఎంతవరకు వచ్చి చేరినారు? ఈ 3 స్టేజెస్ ఉందా? ప్రతి పనిలో ఈ 3 స్టేజెస్ ఉందా? సాధారణంగా మనం చూస్తాం, మాట్లాడతాం, వింటాం, భోజనం చేస్తాం, పడుకుంటాం, ఇదని డైలీ అందరూ చేసే పని. అయితే ఆ చిన్న చిన్న పనిలో కూడా ఈ 3 మాటలు ఉందా లేదా చూసుకోండి. సో ప్రతి కార్యంలో మనకు ఈ 3 మాటల్ని అప్లై చేయాలి. ఏ 3 మాటలు ధారణ చేసుకోవాలి? ఒకటి త్రికాలదర్శి, ఇంకొకటి సాక్షి స్థితి, ఇంకొకటి ఎగ్జాంపుల్ అయ్యే పని, వేరే వాళ్ళ ముందు ఎగ్జాంపుల్గా, అప్పుడే పూజ్యంగా ఉంటాం మనం. सो तीनों ही स्थिति में स्थित हो कहाँ तक है? जैसे साकार रूप को देखा ऐसे फॉलो फादर कर. हर कर्म त्रिकालदर्शी बन करने से कभी भी कोई भी कर्म विकर्म नहीं हो सकता है, सदा सुकर्म होगा. శివబాబా చెప్తారు, ఏదైనా పని మనం త్రికాలదర్శి అయ్యి చేస్తే అప్పుడు ఆ కర్మలో వికర్మం కాదు, సుకర్మమే అవుతూ ఉంటుంది. సుకర్మ ఇట్లా బ్రహ్మబాబా ప్రతి పని త్రికాలదర్శి అయ్యి చేసినారు.
వాళ్ళ జీవనాన్ని నడిపించేదే త్రికాలదర్శి అయ్యి నడిపించినారు. అంటే శివ బాబా భవిష్యానికి కోసం ఏమేమి చేయించి చెప్తారు అదన్నీ చేస్తూ ఉంటారు. శ్రీమత్ అనుసారంగా ప్రతి కార్యం చేసినారు. శ్రీమత్ అనుసారంగా చేస్తే కూడా భవిష్యంలో మనం ఎంత శ్రేష్ఠ ఆత్మ అయిపోతాం. అందువల్ల జడ్జింగ్ పవర్ కావాలి. నా కర్మ ఆధారంలో నేను ఏమవుతాను, ఏ స్టేజ్లో ఉండి పని చేస్తారు చెక్ చేసుకోండి. ప్రతి కార్యం ఈ స్టేజ్లో ఉండి చేయాలి. అప్పుడే కర్మ వికర్మం కాదు, సదా సుకర్మ होगा. सो त्रिकालदर्शी में त्रिकालदर्शी न बनने के कारण ही व्यर्थ कर्म पाप कर्म हो जाता है. అంటే మన త్రికాలదర్శి అయ్యి పని చేయలేదంటే ఆ కర్మ వ్యర్థ పని అయిపోతుంది, లేదంటే పాప కర్మ అయిపోతుంది. వికర్మ మిక్స్ అయిపోయిందా లేదా త్రికాలదర్శి కాలేదంటే. అందుకే బాబా చెప్తారు ప్రతి కర్మలో కూడా స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. ప్రతి కర్మలో సత్యుగంలో చూసే విధానం ఎట్లా ఉంటుంది, అక్కడ మాట్లాడే విధానం ఎట్లా ఉంటుంది, అక్కడ వ్యవహారం చేసే విధానం ఎట్లా ఉంది, కలియుగంలో ఎట్లా ఉంది, మరి సంగం యుగంలో ఎట్లా ఉండాలి. ప్రతి పనిలో త్రికాలదర్శి కావాలి. అర్థమైందా? స్వదర్శన చక్రధారి త్రికాలదర్శి. అప్పుడే ఆ కర్మం సుకర్మంగా ఉంటుంది, పాప కర్మం కాదు, వ్యర్థం కూడా కాదు. तो ऐसे ही साक्षी दृष्टा बन कर्म करने से कोई भी कर्म बंधन में कर्म बंधनी आत्मा नहीं बनेगी. ఒక్కొక్క దానికి అర్థం చేసుకోండి. త్రికాలదర్శి అయ్యి పని చేస్తే వ్యర్థ కర్మం కాదు, పాప కర్మం కాదు. అదేవిధంగా సాక్షి అవస్థలో ఉండి మనం ఎప్పుడు కర్మం చేస్తామో అప్పుడు ఆ కర్మ మనని బంధనంలో తీసుకురాదు. మన కర్మ బంధని ఆత్మ అయ్యలేదు, బంధన్ముక్త ఆత్మ అవుతాం సాక్షి అవస్థలో ఉండి. అదేవిధంగా कर्म का फल श्रेष्ठ होने के कारण कर्म संबंध में आएंगे, బంధన్ మే నహీ ఆయేంగే. అంటే సాక్షి అవస్థలో ఉండి ఏ పని చేసినా కూడా మనం ఆ కర్మని బంధనంలో రాము. అర్థమైందా? బంధం నుంచి ఫ్రీ అయ్యి సంబంధంలో వస్తాం. కర్మాని ఫలం శ్రేష్టంగా ఉంటుంది. तो सदा कर्म करते हुए भी न्यारे और बाप के प्यारे अनुभव करेंगे. ऐसे न्यारे प्यारे आत्माएं अभी भी और अनेक आत्माओं के सामने दृष्टांत भी बन जाएंगे, एग्जाम्पल भी बनेंगे. బాబా చెప్తారు ఈ విధంగా సాక్షి అవస్థలో ఉండి ఎవరు కర్మం చేస్తారు వాళ్ళు న్యారా ప్యారాగా ఉంటారు, శివబాబాకు అతి ప్రియంగా ఉంటారు, మరి ఆ వికర్మ నుంచి న్యారాగా ఉంటారు. అప్పుడు వాళ్ళ కర్మం అందరి ముందు ఎగ్జాంపుల్గా అయిపోతుంది. ఎగ్జాంపుల్ అంటే అందరూ చూసి దాన్ని చేస్తారు. జిస్కో దేక్కర్ అనేక ఆత్మాయి స్వయం భీ కర్మయోగి బన్ జాతి హై. వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా కర్మయోగి అయిపోతారు. అదే ఎగ్జాంపుల్ని అర్థం. సో ఈ మూడు మాటలు వచ్చిందా చూసుకోండి, ఈ మూడు మాటలు ఉండాలి. और भविष्य में भी పూజ్యనీయ బన్ జాయింగే. ఇప్పుడు కూడా వేరే వాళ్ళ ముందు ఎగ్జాంపుల్గా ఉంటారు, తర్వాత భవిష్యత్తులో కూడా వాళ్ళు పూజ్యనీయ అయిపోతారు. ఐసే బాప్ సమాన్ బనే హో, తండ్రి సమానం ఈ విధంగా అయినారా. ఈ మూడు మాటలు మర్చిపోవద్దు కర్మం చేసేటప్పుడు. ఏ మూడు మాటలు? త్రికాలదర్శి పని, సాక్షి అవస్థ, మరి ఎగ్జాంపుల్ కావాలి. మన చూసి ఎంతోమంది కాపీ చేసి, మన చూసి చాలామంది కాపీ చేస్తారు. మనం ఏమైనా తప్పు చేస్తే అందరూ పడిపోతారు.
మనం అంత మంచి పని చేసుకొని ఇట్లా ముందు పోదే అందరి జీవనం బాగా అయిపోతుంది. అది ఎగ్జాంపుల్గా ఉంటారు. పూజ్యనీయ అయ్యే పని చేయాలి. तो ऐसे बाप समान बने हो, బంధన్ ముక్త ఆత్మ బనే హో. ఇట్లా బంధన్ ముక్త అయినారా, కర్మ బంధన్ నుంచి ముక్తి కావాలి. तो सर्व संबंध बाप के साथ जोड़ना अर्थात सर्व बंधनों से मुक्त होना. అంటే సర్వ సంబంధం ఒక్కరి దగ్గర నిభాయించాలి. ఏ పని చేసినా సరే ఆ పని ఎవరి కోసరం చేస్తారు? లోపల చూసుకోండి. నేను ఈ పని చేస్తున్నాను, ఇప్పుడు క్లాస్ చేస్తున్నాను, ఎవరి కోసరం? బాబా కోసం. సో ప్రతి కార్యం కూడా బాబా కోసరం అట్లా అని బాబా సంబంధంలో ఏ పని చేసినా సరే అది బంధన్ ముక్త ఆత్మ వాళ్ళైపోతారు. బంధనాలు ఉండదు, సంబంధం మంచి సంబంధం ఉంటుంది, సంతోషం ఉంటుంది ఆ కర్మలో. तो अनेक जन्मों के अनेक प्रकार के बंधन को समाप्त करने का सहज साधन है बाप से सर्व संबंध निभाना. నోట్ చేసుకోండి. అనేక జన్మాలు ఎంతమంది దగ్గర మనం కర్మబంధంలా వచ్చేసాం, ఎంత పాపం చేసాం మనం. అయితే దాని నుంచి ఎంత ముక్తి కావాలంటే ఒకే ఒక పాయింట్ బుద్ధిలో పెట్టుకోండి. నేను ఏమి చేస్తాను అదంతా బాబా కోసం. బాబా దగ్గర సర్వ సంబంధాన్ని పెట్టుకోవాలి. సర్వ సంబంధంలో మనం కార్యం చేయాలి. అప్పుడే అన్ని ప్రకారమైన पाप कर्मों से मुक्त అయిపోతాం. अगर किसी भी प्रकार का बंधन अनुभव करते हो तो उसका कारण ये है कि बाप से संबंध नहीं. బావ చెప్తారు, ఏదైనా ఒక మాటలో మన బంధనాన్ని అనుభవం చేస్తున్నామంటే ఏమది కారణం ఏమంటే బాబా సంబంధంలో ఆ పని చేయలేదు. మనం ఎవరో మనిషి కోసరం చేసాం, ఎవరిగో చేసాం, ఎవరి కోసరమో ఏమో చేయకూడదు. బాబా కోసరం మాత్రమే బాబా దగ్గర సంబంధం పెట్టుకొని ఆ కార్యం చేస్తే బంధన్ ముక్త. तो बाप दादा रिजल्ट देख रहे हैं कि अभी तक कौन कौन बंधन मुक्त बने हैं. శివ బాబా చూస్తున్నారు రిజల్ట్లో ఇప్పటి వరకు ఎవరెవరు బంధన ముక్తి అయినారు. అట్లా అన్ని ప్రకారమైన బంధనాల నుంచి ముక్తి కావాలి. చూసుకోండి ఏ బంధనం ఉంది మీకు. ఆ బంధనం వచ్చిన కారణం ఏమంటే ఏదో అట్లా పని చేసినారు, దాంట్లో బాబా యాబ్సెంట్, బాబా సంబంధం ఎవరో మనిషి సంబంధంతో చేసేసారు. तो देह के बंधन के कारण देही का संबंध बाप से नहीं जोड़ा है. అంటే ఈ దేహాన్ని సంబంధంలో వచ్చిన దానివల్ల ఆత్మ స్టేజ్లో ఉండే అంటే దేహీ సంబంధం బాబా దగ్గర మనం పెట్టుకోలేదు. అందుకోసమే బంధన్లా వచ్చేసినాం. तो बाप की स्मृति और देही स्वरूप के स्मृति की धारणा नहीं हुई है. ఏదో ఒక బంధనంలో మీ మనసును సూక్ష్మంగా చూసుకోండి. ఏమైనా దేహాభిమానాన్ని ఫీలింగ్స్ ఉందా? ఉంటే కారణం ఏమంటే విదేహీ అవస్థలో ఉండి బాబా సంబంధంలా ఉండి మనం కర్మం చేయలేదు అంటే అది ధారణనే కాలేదు. విదేహీ స్మృతి స్వరూప ధారణ కాలేదు, తండ్రి స్మృతి స్వరూపులా కూడా లేదు. తో పెహలా పార్ట్ కచ్చా హై. ఏదో ఒక ఫీలింగ్స్ వచ్చిందా మీకు? కారణం ఏమంటే మొదటి లెసన్ కచ్చాగా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు మనకేం పని ఉంది? ఇది పెద్ద డ్రామా, ఈ డ్రామా అయిపోతూ ఉంది. ఏమైనా కానీ ఈ డ్రామాలో నేను ఒక ఆత్మ, శివబాబా బిడ్డ,
బాబా సంబంధిలో ప్రతి పని చేస్తూ పోతూ ఉండాలి. అంతే కదా, చిన్న పెద్ద పని అని వేరే ఏమీ అనుకోకూడదు. तो सेकंड में देह से न्यारा बनने का अभ्यास सेकंड में देह के बंधन से मुक्त बना देती है. ఇప్పుడు ఒక సెకండ్ అనుభవం చేయండి, నేను ఆత్మ ఈ దేహం నుంచి వేరే, నేను వేరే, నేను సూక్ష్మాతి సూక్ష్మ ప్రకాశ జ్యోతి మనసులో అనుకోండి. తో సెకండ్లో దేహ బంధం నుంచి ముక్తి అయిపోతారు. ఇట్లా ప్రతి సెకండ్ అనుకునే ఉంటే దేహాని అభిమానం ఏముందో, దేహాని బంధనం ఏముందో ముక్తి అయిపోతుంది. స్విచ్ ఆన్ హువా బస్ और ये భస్మ हो गया. మన ఈ దేహీ అభిమాని స్టేజ్లో ఉండి స్మృతి రూపీ స్విచ్ ఆన్ చేసుకుంటే ఇది భస్మ అయిపోతుంది. దేహాభిమాని, దేహాని బంధనం భస్మ అయిపోతుంది. तो ऐसे साइंस के साधन द्वारा कोई भी वस्तु सेकंड में परिवर्तन हो जाती है, वैसे साइंस की शक्ति से, साइलेंस की शक्ति से देही के बंधन संबंध में आकर के देह बंधन खत्म हो जाएगा. ये విధంగా ఈ సైన్స్ సాధన చాలా మంచి పని చేస్తూ ఉంది. సైన్స్ ఇట్లా ఎవరైనా చనిపోతే వాళ్ళని ఎలక్ట్రికల్ క్రిమిటోరియంలో పెట్టేసి ఆ బాడీని సెకండ్లో బూడిద చేసేస్తాం. ఆ బాడీ రూపమేమి వేలు ఉండదు, బూడిద ఉంటుంది. ఆ సైన్స్ పవర్ ఎంత పవర్ఫుల్గా ఉంది. అట్లా శివబాబా చెప్తారు, సైన్స్ శక్తి ఆధారం, అది సైన్స్ శక్తి ఆధారం. మరి ఇక్కడ సైలెన్స్ శక్తి ఆధారంలో ఈ దేహాని అభిమానం ఏముందో, దేహాని బంధనం ఏముందో అది ఎందుకు బూడిద కాదు. దేహం ఏమి బూడిద చేయొద్దు. బాకీ దేహ బంధనం, దేహ భానం దాని బూడిద చేసానికి సైలెన్స్ పవర్, నేను ఆత్మ జ్యోతి అనుకోండి, ఈ దేహాభిమానం వెళ్ళిపోతుంది. ఫస్ట్ లెసన్ పక్కా అయిపోతుంది. सो देही के संबंध से बंधन खत्म हो जाएगा. अब तक भी अगर पहले स्टेज देह का बंधन है तो क्या कहेंगे? ఇప్పుడు వరకు మనకు ఈ దేహాని బంధనం ఉంది అంటే ఏం అర్థం? అభీ తక్ పహలే క్లాస్ మే హై, ఇప్పుడు కూడా ఫస్ట్ స్టాండర్డ్లోనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఫస్ట్ స్టాండర్డ్లోనే ఉండేది, ఎప్పుడు సెకండ్ స్టాండర్డ్ పోయేది. तो जैसे कोई स्टूडेंट्स कमज़ोर होते हैं, इसके कारण कई वर्ष एक ही क्लास में रहते हैं, तो सोचो ईश्वरीय पढ़ाई का लास्ट टाइम कब तक चलेगा. और अब तक भी देह का ही संबंध बंधन में है, तो पहला लेसन है ना, ऐसे स्टूडेंट्स को क्या कहेंगे? किस लाइन में आएगा वो स्टूडेंट? ఇట్లా ఇప్పుడు లౌకికలో కూడా ఎవరు చదివేదే లేదు, చాలా వీక్ చదువులో, ఎన్ని సంవత్సరాలు ఒకే క్లాస్లో ఉంటారు, వాళ్ళకి ఎంత టైం వేస్ట్ కదా. ఆ విధంగా ఇక్కడ కూడా ఎన్ని సంవత్సరాలు అయింది మనకు జ్ఞానంలో వచ్చి, ఇప్పుడు వరకు కూడా ఈ దేహ బంధనం, దేహాన్ని అభిమానం, ఒకే క్లాస్, ఇట్లా స్టూడెంట్ని ఏం చెప్తారు? ఏ లైన్లో వస్తారు వాళ్ళు? పానే వాలే యా దేఖనే వాలే, ఏమైనా ప్రాప్తి అవుతుందా లేదు వేరే వాళ్ళు ముందు పోయేదాన్ని చూస్తూ ఉంటారా? तो अभी तक पहले क्लास में ही रहते हैं, तो परधर्म में ही स्थित होकर रहते हैं, तो स्वधर्म में कभी आएंगे. ఇప్పటి వరకు కూడా ఈ ఫస్ట్ లెసన్లో ఫెయిల్, దేహాభిమానం, పరధర్మలోనే ఉంటారు.
ఎప్పుడు స్వధర్మాన్ని అనుభవం చేసేది. స్వధర్మాన్ని ఎప్పుడు అనుభవం చేస్తారు? ఎప్పుడు మనం శాంతిగా ఉండేది? ఈ సంఘం యుగం అంతా ఇంతేనా? అశాంతి, దుఃఖం, ఏడ్చేది, ఫీలింగ్స్లా వచ్చేది అదేనా? ज्ञान తీసుకుని కూడా అదేనా? तो स्वधर्म है देही अर्थात आत्मा स्वरूप, परधर्म है देह का स्वरूप. तो सहज क्या अनुभव करते हो? जैसे नाम है सहज राजयोगी अनुभव है, नाम और है काम और है. బాబా చెప్తారు ఇక్కడ ఆత్మ అభిమాని అయితే అదే మన స్వధర్మం. దేహ అభిమానిలో ఉంటే పరధర్మం. మీరు ఏం అనుభవం చేస్తారు ఈజీగా? పరధర్మ, దేహ ఆత్మధర్మ. మన పేరు బాబా ఏమి ఇచ్చినారు? సహజ రాజయోగి. సహజ రాజయోగి పేరేమో అది. అయితే పని ఏమి తేడా ఉండలే? పరధర్మలో ఉంటే మన రాజయోగియ ఏమి యోగి? ఒక బంధన ఏమో ఇది, ఇంకొక బంధనం బాబా చెప్తారు. दूसरा नंबर बंधन है मन का बंधन. तो इस मन के बंधन का साधन सदा मनमना भाव. ये पहला मन सदा जीवन में, ये मंत्र सदा जीवन में अनुभव करते हो బాబా చెప్తారు. సెకండ్ నంబర్ బంధనం ఏమంటే మనసు బంధనం, మానసిక బంధన్. ఈ మానసిక బంధన్ నుంచి మనం ఫ్రీ కావాలంటే దాని సాధన్ మన్మనాభవ మంత్రం, మహామంత్రం. ఈ మంత్రాన్ని జీవనంలో అనుభవం చేస్తున్నారా? మన్మనాభవ అని చెప్తున్నారు సాధారణంగా. అర్థం ఏమీ అడిగితే అప్పటికో ఆత్మ సమజ్ బాప్కో యాద్ కర్, ఇది తెలుసు, బాకీ దాని అనుభవం ఉందా? ఎట్లా అనుభవం చేసేది? सदा एक बाप दूसरा ना कोई, ये पहला वायदा है ना, ये निभाना है. अर्थात मन के बंधनों से मुक्त होना. तो पहला वायदा फर्स्ट लेसन ఏమో ఆత్మ అభిమాని అయ్యేది. తర్వాత ఫస్ట్ ప్రతిజ్ఞ ఏమి? ఫస్ట్ ప్రతిజ్ఞ ఏమి? ఏక్ బాప్ దూసరా నా కోయ్. బాబా మిమ్మల్ని తప్ప వేరు ఏమీ తలంపు చేయను చెప్పినారు. మన్మనాభావ. ఈ బంధనాల నుంచి ముక్తి అయ్యేదానికి అంటే బాబా చెప్తారు. ఇప్పుడు ఇది నిభాయించినారా? ఈ ప్రతిజ్ఞ ఏమో చేస్తానే ఉన్నారు. పోనీ మొదటి ప్రతిజ్ఞ అయినా పూర్తి చేసినారా? ప్రతి శివరాత్రికు ఎన్ని ప్రతిజ్ఞ చేసినారు? దాంట్లో మొదటి ప్రతిజ్ఞ జ్ఞానం విన్న తర్వాత ఏక్ బాప్ దూసరా నా కోయ్. ఈ ఫస్ట్ ప్రతిజ్ఞాని ఎప్పుడు పూర్తి చేసేది? నిభానా అర్థాత్ పానా. ఈ ప్రతిజ్ఞాన ప్రాక్టికలీ చేసేది అంటే మన జీవనంలో ఏమంతం కావాలను దాన్ని ప్రాప్తి అయ్యేది. ఏం ప్రతిజ్ఞ? మన్మనాభవ, ఏక్ బాప్ దూసరా నా కోయ్. అట్లా కంటిన్యూగా చేసి చూడండి, మీకు ఏమంతం కావాలనో అదన్నీ ప్రాప్తి అయిపోతూ ఉంటుంది. ఏదైనా మనసులో కావాలే అనుకోవద్దు. అయితే ఒక బాబా తలంపులా ఉండండి, అవి ఆటోమేటికలీ అది మీకు వచ్చేస్తుంది. అర్థమైందా? ఇదే మహామంత్రం దీన్ని చెప్తారు. तो इससे तो चेक करो कहाँ तक बंधन मुक्त बने हैं. మానసిక బంధం నుంచి ఎంత ముక్త అయినారు? सदा सर्व आकर्षण से परे एक के लगन में मग्न है. మన మనసు ఎక్కడ ఆకర్షణ లేదు, సర్వ ఆకర్షణ నుంచి దూరంగా ఒక్క బాబా ప్రీతిలో లీనం. ఒక్కరి పైన మాత్రమే ప్రీతి, ఆ ప్రీతిలో లీనం. तुम है हमारी, हम है तुम्हारी.
చెప్పినారా లేదా? పాట ఏమో చాలా బాగా పాడుతారు, బాగా కూడా. అయితే అది ఎట్లా ప్రాక్టికలీ వచ్చిందా? లే పాట పాడేది ఒకటి వేరే మా అనుభవమా? ఈ లగన్లో ఉండాలి, బాబా ప్రీతిలో లీనమై అప్పుడే ఏకరస్ అవస్థ ఉంటుంది. ఏకరస్ అవస్థలో ఉన్నారా? అచల్ హై, అచల్ అవస్థ ఉందా? లేదు, చంచలం అవుతూ ఉందా? మనసు చంచలం అవుతూ ఉంది అంటే అది ఏదో బంధంలా ఉంది. అగర్ అభీ తక్ భీ చంచల్ హై తో క్యా కహెంగే? కౌన్ చంచల్ హోతా హై? ఇప్పుడు వరకు కూడా మనసు చంచలంగా ఉంది అంటే ఏం చెప్తారు? ఎట్లా చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు చంచలంగా ఉంటారు. అక్కడ పోదారు, ఏమో తీస్తారు, ఇక్కడ పోదారు, వాళ్ళ అమ్మ వెనక పరిగెత్తిపోతూ ఉంటుంది. అది తీసుకోవద్దు, ఇది తీసుకోవద్దు అని. ఆ చిన్న పిల్లలు అక్కడ ఇక్కడ ఎక్కుతారు, పైన ఎక్కుతారు. వాళ్ళ అమ్మకి ఎంత భయం అయిపోతుంది, అయ్యో ఇంత పైన ఎక్కుతారే, మరి ఏదో ఒకటి పట్టి లాగుతారు. ఏమంతా చంచలంగా ఉంటారా లేదా? అట్లా ఇక్కడ కూడా పిల్లలు మాదిరి ఆత్మ మనసు చంచలంగా అయిపోతుంది. ఎప్పుడైనా ఎవరైనా తలంపు ఉంటుంది, ఎప్పుడైనా ఏడుస్తారు, ఎప్పుడైనా ఫీల్ చేస్తారు, ఎప్పుడైనా సంకల్పం చేస్తారు, ఎప్పుడైనా ఎవరిపైన ఆకర్షణ అయిపోతారు. ఎంత చంచలత! ఎప్పుడైనా డబ్బుల పైన ప్రీతి పోతుంది, మనసు పోతుంది. ఎప్పుడైనా ఎవరైనా బ్యూటిఫుల్గా ఉంటే వాళ్ళపైన పోతుంది. ఎప్పుడైనా ఎవరైనా బాగా చదివి ఉంటారు, వాళ్ళపైన మనసు పోతుంది. ఎప్పుడైనా ఎవరైనా బాగుంటారు మనకు, వాళ్ళపైన పోతుంది. ఎన్ని మాటలు చంచలతాలు! ఏ బాబ్ దూసరానా కోయి ఉండిందా? అప్పుడే బంధన్ ముక్త అవుతాం. లేదంటే మనసు బంధనం అనవసరంగానే ఎవరు వెనకో తిరుగుతూ ఉంటుంది. మీ మనసు ఎవరు వెనక తిరుగుతూ ఉంది? ఏ సామాన్ వెనక తిరుగుతూ ఉంది అంటే అధీనమైపోయినారా లేదా? చంచలంగా, చంచలత ఉండదు చిన్నపిల్లలాగా. और स्टेज आकर कब पहुँचेंगे? अभी तो माँ वानप्रस्थ अवस्था की है ना. ऐसे स्टेज के समय अगर चंचल है तो बचपन की स्टेज अच्छा लगता है क्या? వాస్తవంగా రోజు మనం పెద్ద అవుతూ ఉన్నాం. ఆత్మిక స్థితి లేదంటే మనసు ఎట్లా ఉంది? బేబీలాగా. పెద్దవాళ్ళు ఎప్పుడైనా బేబీలాగా ఉంటే ఏం బాగుంటుంది? అందుకే ఏజ్ స్టేజ్ రెండు కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం బాబా బిడ్డలు అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? మరి మన ఆంతరిక స్థితి ఎట్లా ఉండాలి? శ్రేష్ఠ స్థితి ఉండాలి. అయితే ఈ బంధనంలంతా వచ్చి చంచలంగా ఉండకూడదు. ఇప్పటి వరకు కూడా ఎక్కడో ఆకర్షణ ఉంది అంటే అర్థం ఏమి? బ్రాహ్మణ్ జన్మ కా అధికార్ మాస్టర్ సర్వశక్తివాన్ కా ఏ ప్రాప్తి కియా. వాస్తవంగా మన అధికారం సర్వశక్తుల పైన. నేను ఆత్మ, మాస్టర్ సర్వశక్తివాన్, ఈ అధికారం ప్రాప్తి అయిందా? ఎక్కడెక్కడో ఆకర్షణ అయిపోయి ఉంటే ఈ అధికారం మీరు ఎట్లా తీసుకుంటారు? అందుకే ఏక్ బాబ్ దూసరానా కోయి, ఆ స్టేజ్లోనే ఈ అధికారం వస్తుంది. అధికార్కి ఆగే ఏ దేహ ఏ మన్ కా బంధన్ ఏ సబ్ క్యా హై. మనకు ఇంత పెద్ద అధికారం శివబాబా ఇచ్చేటప్పుడు ఈ చిన్న మాటలంతా ఏముంది? వెంటనే వదిలేయాలి. దీంట్లో ఏమీ లేదు. ఇదంతా ఏదో చిన్నపిల్లలాగా పొజిషన్ లేదు, ఏమి లేదు, ఆకర్షణ అయిపోయేది, అదంతా ప్రాప్తి ఏమీ లేదు. తో ప్రాక్టికల్ అనుభవ్ క్యా హై? సదా ఏ 3 బాतें యాద్ రఖో. ప్రాక్టికల్ ఎట్లా ఉన్నారు? వానప్రస్థ అవస్థలో సర్వశక్తులు ప్రాప్తి అయ్యి ఏక్ బాబ్ దూసరా నా కోయి, ఆ స్టేజ్ ఉందా? బాబా పైన అంత ప్రీతి ఉందా? లే ఎక్కడెక్కడ తిరుగుతుందో ఎవరెవరు వెంట మనసు చూసుకోండి. అందుకే ఈ 3 మాటలు బుద్ధిలో పెట్టుకోండి. ఏ 3 మాటలు అప్పుడే చెప్పినారు? ఒకటి త్రికాలదర్శి, ఇంకొకటి సాక్షి దృష్ట, ఇంకొకటి
దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్. ఈ 3 మనకు ఉండాలి. इस स्टेज को सदा याद रखो तो सदा बंधन मुक्त बन जाएंगे, जीवन मुक्त अवस्था अनुभव करेंगे. ఈ స్టేజ్న స్మృతిలో పెట్టుకోండి. అప్పుడు బంధన్ ముక్త అయ్యేసి జీవన్ ముక్త అవస్థని అనుభవం చేస్తారు. पुरुषार्थ का समय बहुत बीत चुका है, अभी थोड़ा सा समय है. समय के प्रमाण अपनी रिजल्ट को चेक करो. లాంగ్ టైం మొదట్లో ఉండింది పురుషార్థం చేసానికి, ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయింది, బాకీ కొంచెం టైమే ఉంది. ఈ కొంచెం టైంలో మన పురుషార్థం ఎట్లా చేయాలని ప్రాప్తి చేసుకునే పురుషార్థం ఇప్పుడు మనం ఈ సమయానుసారంగా పురుషార్థాన్ని చెక్ చేసుకోండి. అర్థమైందా? రిజల్ట్ ఏమి? इस मेले का थोड़ा सा समय रहा हुआ है. బాబానే మిలన్ చేసే టైం ఇప్పుడు యాక్చువల్లీ ఆల్మోస్ట్ అయిపోయిందా లేదా? మొదట్లో అయితే శివ బాబా, బ్రహ్మ బాబా ఇద్దరు బాబ్ దాదా, గుల్దార్ దాది శరీరంలా వస్తూ ఉంటారు. ఇప్పుడు అది కూడా లేదు, టైం అయిపోయింది. ఎప్పుడు మిలన్ చేసేది? ఇంకా భగవాన్ వచ్చినారు, ఎప్పుడు మిలన్ చేస్తారు? కొత్త వాళ్ళందరూ మిలన్ చేసినారా? అయితే ఈ మిలన్ది అనుభవాన్ని మనం పెట్టుకోవాలి. ఎంత మంచి ప్రాప్తి మనకు. तो इसलिए मुख वंशावली कहते हैं. तो जन्म से ही सुनते आए और अभी क्या करना है. మనం బాబా శబ్దాలు విని జన్మం తీసుకున్నాం. ఆ జన్మ నుంచే మనం బాబా శబ్దాలు వింటూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? सुनने के बाद स्वरूप में लाना है. इसलिए लास्ट स्टेज स्मृति स्वरूप है. అన్నీ విన్న తర్వాత స్మృతిలో తీసుకురావాలి. అందుకే నష్టు మోహ స్మృతి స్వరూపుని చెప్తారు. లాస్ట్ స్టేజ్ స్మృతి స్వరూప్ అయ్యేది. అర్థమైందా? ఐసీ స్టేజ్ తక్ కహా తక్ పहुँचे हो. ఇట్లా స్టేజ్లో ఎంతవరకు వచ్చి చేరినారు? सीजन की रिजल्ट क्या है? सुनना और मिलना और समान बनना. ఈ సీజన్ది రిజల్ట్ ఏమంటే వినేది, బాబా దగ్గర ఉండి బాబాని మిలన్ చేసేది, మరి సమాన్ అయ్యేది. స్నేహిక సబూత్ దేనా. బాబా దగ్గర స్నేహం ఉంటే దాని ప్రూఫ్ ఇవ్వాలి. ఏం ప్రూఫ్? సమాన్ అయ్యేదే ప్రూఫ్. जिस स्टेज से बाप का स्नेह, ऐसी स्टेज को पाना है. ऐसे स्नेही होना, सदा अपने संपूर्ण स्वरूप को सामने रखो. माया का सामना करना बहुत सहज हो जाएगा. బాబా చెప్తారు, బాబా ఏ స్టేజ్లో మనకు స్నేహం ఇస్తారు, మనం కూడా ఆ స్టేజ్లో రావాలి. అంటే సంపూర్ణ స్వరూపుని తీసుకొస్తే మన కంటి ముందు పెట్టుకోవాలి. పరిష్ఠా స్వరూపనాది సంపూర్ణ స్టేజ్. అప్పుడు మాయాని ఎదిరించేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. బాప్ దాదా ఈ రిజల్ట్ देखने चाहते हैं. इस रिजल्ट को प्रैक्टिकल में ले आओ. विशेष धारणा याद रखो. బాబా మనలో కొన్ని విషయాలు చూడాలా అనుకున్నారు. బాబాకు చాలా ఆశ అది, మన అట్లా అయితే ఎంత బాగుంటుంది అట్లా అని. ఆ రిజల్ట్నే ముందు పెట్టుకొని ప్రాక్టికలీ తీసుకురండి. దాంట్లో విశేష ధారణ ఒకటి నోట్ చేసుకోండి. ఒక ధారణ ఏమంటే మధురత. అర్థమైందా? తర్వాత నమ్రత. तो इन विशेष 2 धारणाएं जो सदा विश्व कल्याणकारी महादानी वरदानी बना देती है. ఈ 2 ధారణ చాలా ముఖ్యం. బాబా చూస్తారు, అందరూ నా బిడ్డలు ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది అట్లా. ఏమి 2? ఒకటి మధురత, మరి ఇంకొకటి నమ్రత. ఈ 2 విశేషతాలను ధారణ చేసుకుంటే మన విశ్వ కళ్యాణకారి అవుతాం, మహాదాని వరదాని అయిపోతాం. और सहज ही
స్నేహ కా సబూత్ దే సక్తే హం. అంటే బాబాకు మన పైన స్నేహం ఉంది, మనకు స్నేహం ఉంది అంటే ప్రూఫ్ ఇదే. ఏం ప్రూఫ్? మధురత మరి నమ్రతను ధారణ చేసుకొని విశ్వ కళ్యాణ్ చేసేదే ప్రూఫ్. మనకు స్నేహం ఉంది అని అర్థం. సమझा? అభి క్యా కర్నా? ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? वो करना है और कुछ छोड़ना भी है. చేసే విషయం చెప్పినారు బాబా. ఏమి? మధురత మరి నమ్రత. అయితే వదిలేది కూడా ఒకటి ఉంది. ఏమది వదలాలి? छोड़ना क्या है? यानी तो आत्मा होने के कारण भक्ति के संस्कार भिखारी बनने का, मांगने का वो छोड़ देना है. వదిలేది ఏమి? భికారి సంస్కారం, అడిగే సంస్కారం. ఆ అడిగే సంస్కారాన్ని వదిలేయాలి. దానికి బదులుగా త్రికాలదర్శి మరి సాక్షి అవస్థ, తర్వాత ఎగ్జాంపుల్ మధురత నమ్రతని ధారణ చేసుకొని బాబా నాకు ఇది కావాలి అది కావాలి అడిగేది స్టాప్ చేయాలి. బాప్కి మహిమ कीर्तन गाते हो ना, मन द्वारा यहाँ वहाँ भटकने का मन, तो अपनी खजानों को व्यर्थ गंवाना, ये पुरानी संकल्प संस्कार सदा के लिए छोड़ देना है. ఒకటేమో అడిగే సంస్కారం వదిలేయాలి. ఇంకొకటి మనసు అక్కడెక్కడ తిరుగుతూ ఉందా లేదా, వ్యర్థ సంకల్పాల్లో టైం వేస్ట్ చేస్తుంది. అదాన్ని పాత సంస్కారాన్ని వదిలేయాలి. తో పురాణి సంస్కారంకు సంస్కార్ కరు, పాత సంస్కారాలని భస్మం చేయండి. ఏహే చూడన, వదిలేది ఏమి తీసుకునేది ఏమి? అర్థమైందా? వదిలేది ఏమి? అడిగే సంస్కారం, భక్తి సంస్కారం, పాత సంస్కారం, వ్యర్థ సంస్కారాలు, ఈ దాన్ని వదిలేయాలి, భస్మం చేయండి. బాబాది ఏం కీర్తన చేస్తారు అది ధారణ చేసుకోండి. మనసు బుద్ధి తిరిగేదంతా వదిలేయాలి. तो अभी समझा क्या करना, क्या छोड़ना? జ్ఞాని తు ఆత్మ, మీరు జ్ఞాని ఆత్మ కదా. ఏం వదలాలి అర్థమైందా? ఏమి ధారణ చేసుకోవాలి, ఏం వదలాలి బాగా పక్కా చేసుకోండి. अच्छा ऐसे सेकंड में स्व परिवर्तन करने वाले, स्व परिवर्तन द्वारा विश्व परिवर्तन करने वाले, सर्व बंधनों से मुक्त, सदा योग युक्त, जीवन मुक्त, बाप दादा के स्नेही अर्थात समान बनने वाले ऐसे सदा विजयी रत्नों को बाप दादा का याद प्यार और नमस्ते. అర్థమైందా? ఒక సెకండ్లో స్వపరివర్తన చేసుకునేవాళ్ళు, స్వపరివర్తన ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసేవాళ్ళు, సర్వబంధనాల నుంచి ముక్త, సదా యోగయుక్త, జీవన్ముక్త, మరి సదా బాప్ దాదాకు స్నేహి ఆత్మ అంటే సమాన అయ్యేవాళ్ళు. ఇట్లా సదా విజయ్ రత్నానికి బాప్ దాదా యాద్ ప్యార్ మరి గుడ్ మార్నింగ్, నమస్తే, ఓం శాంతి. అర్థమైందా? ఇది ఎట్లా చేయాలి, ఏమేమి చేయాలి, ఈ అవ్యక్తవాణిని బాగా ప్రాక్టీస్ చేయండి. డేట్ చెప్పినానా లేదా? ఏమి 31/79 30 జనవరి 79 వాణి. మళ్ళీ కూడా రివైజ్ చేయండి. గడి గడి ఈ వాణి రివైజ్ చేస్తే బంధన్ ముక్త అయిపోతారు. మరి రేపు కోసం అవే సాకార్ వాణిది సారం వినండి. సాకార్ వాణి సారం ఈరోజు సాకార్ వాణి సారం. मीठे बच्चे, ज्ञान को बुद्धि में धारण कर आप समान, ज्ञान को बुद्धि में धारण कर आपस में मिलकर क्लास चलाओ, अपना और औरों का कल्याण कर सच्ची कमाई करते रहो. అంటే జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసుకొని
పరస్పరంగా క్లాసెస్ చేసుకొని తన సమాన అందరికీ కళ్యాణ్ కూడా చేయాలి. కళ్యాణ్ అర్థ చేసి సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి. తర్వాత ప్రశ్న, तुम बच्चों में कौन सा अहंकार कभी नहीं आना चाहिए? బాబా అడుగుతారు, మీలో ఏమి అహంకారం ఎప్పుడు రాకూడదు. कई बच्चों में अहंकार आता है कि ये छोटी छोटी बालकियाँ हमें क्या समझाएंगी. చాలామందిలో అహంకారం ఏమంటే, అయ్యో ఈ చిన్నపిల్ల మనకేం చెప్తుందిలే, వాళ్ళు క్లాస్ చేస్తే వినరు, చిన్నపిల్లలు క్లాస్ చేస్తే వినరు పెద్దవాళ్ళు. ఇది అహంకారం ఉండకూడదు. बड़ी बहन चली गई तो रूट कर क्लास में आना बंद करेंगे. ఆ పెద్ద సిస్టర్ వేరే ఎక్కడో పోయి ఉంటారు, వీళ్ళు అలిగిపోయి మరి క్లాస్కే రారు. ఆ చిన్న పిల్లలకు పోయి చెప్తున్నారు క్లాస్ చేయించి చెప్పి, అట్లానే అలిగిపోతారు. तो ये है माया के विघ्न, ఇది కూడా మాయది విఘ్న. बाबा कहते हैं बच्चे तुम सुनाने वाली टीचर के नाम रूप को न देखो, बाप की याद में रह, मुरली सुनो, అహంకార్ మే మత్ ఆవో. శివబాబా చెప్తారు, అక్కడ ఇన్స్ట్రుమెంట్ చిన్నగా ఉంటుంది వినిపించేవాళ్ళు, ఆ టీచర్ని చూడద్దు, ఆ టీచర్ పేరు రూపం. అయితే ఎవరు వినిపిస్తున్నారు, ఎవరిది జ్ఞానం, శివబాబాది జ్ఞానం, మురళి వినండి. అహంకారంలో రాకూడదు. అహంకారంలో వస్తే ఏమి లాభం, అన్నీ పోగొట్టుకునేస్తాం. అచ్చా మీఠే మీఠే सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार, ध्यान रखना है कि मुरली सुनते समय బుద్ధి యోగ్ బాహర్ నహీ భట్కే. అటెన్షన్ పెట్టుకోండి, మురళి వినే టైంలో మన బుద్ధి బయట తిరగకూడదు. చాలామంది బుద్ధి ఎక్కడెక్కడ పోతుంది. సదా స్మృతి రహే कि हम शिव बाबा के महावाक्य सुन रहे हैं. అటెన్షన్ పెట్టుకోండి, స్మృతి పెట్టుకోండి, నేను శివ బాబా మహావాక్యం వింటూ ఉన్నాను. ये याद की यात्रा है, ఇది కూడా తలంపున యాత్ర అయిపోతుంది. सेकंड पॉइंट, अपने आप को देखना है कि हमारे में ज्ञान योग और दैवी गुण है. మన లోపల మనం చూసుకోవాలి, నా లోపల జ్ఞానం యోగం మరి దైవీ గుణాలు ఉందా. లాలచ్ కా భూత్ తో नहीं है, ఈ లోభాని భూతం ఉందా చూసుకోండి, లేదు అది ఉండకూడదు. మాయాకి వశ్ కోయి వికర్మ నహీ కర్నా హై, మాయకు వశమైసి ఏమి వికర్మం చేయకూడదు. వరదానం, दिव्य बुद्धि की लिफ्ट द्वारा तीनों लोकों का सैर करने वाले सहज योगी भाव. बाबा మీకు ఏమి ఇస్తారు, దివ్య బుద్ధి కా లిఫ్ట్. దివ్య బుద్ధిది లిఫ్ట్ ద్వారా 3 లోకాలను కూడా షికార్ పోయి వచ్చేవాళ్ళు సహజ యోగి భావ. మరి చెప్తారు एक्सप्लेनेशन, संगम युग पर सभी बच्चों को दिव्य बुद्धि की लिफ्ट मिली है. సంగం యుగంలో బిడ్డలందరికీ దివ్య బుద్ధిది లిఫ్ట్ ఇచ్చినారు బాబా. इस वंडरफुल लिफ्ट द्वारा तीनों लोकों में जहाँ चाहो वहाँ पहुँच सकते हो. ఈ వండర్ఫుల్ లిఫ్ట్ ద్వారా ఎక్కడ కావాలనో అక్కడ పోయి రావచ్చు 3 లోకాల్లో. सिर्फ स्मृति का स्विच ऑन करो तो सेकंड में पहुँच जाएंगे. उरिगे स्मृति रूपी स्विच ऑन చేయండి, సెకండ్లో పోయి రావచ్చు. और जितना समय जिस लोक का अनुभव करना चाहे उतना समय वहाँ स्थित रह सकते हो. మరి ఈ 3 లోకాల్లో కూడా ఎంత సమయం మనకు ఎక్కడ కావాలనో
అక్కడ ఉండి దాని అనుభవం చేయొచ్చు. ఎంత లాంగ్ టైం మీకు కావాలో అంత లాంగ్ టైం ఈ 3 లోకాల్లో కూడా ఎక్కడెక్కడ కావాలో అనుభవం చేయండి. तो इस लिफ्ट को यूज़ करने के लिए అయితే ఈ లిఫ్ట్ను యూజ్ చేసానికి కోసం ఎప్పుడు యూజ్ చేసేది? అమృత్ వేళ केयरफुल बन स्मृति के स्विच को యథార్థ రీతి సెట్ కరు. అయితే ఈ లిఫ్ట్ను యూజ్ చేయాలంటే అమృత్ వేళ చాలా జాగ్రత్తగా మన స్మృతి రూపీ స్విచ్ని యథార్థంగా సెట్ చేసుకోవాలి. अथॉरिटी होकर इस लिफ्ट को कार्य में लगाओ तो सहज योगी बन जाएंगे. अथॉरिटीలో మనం ఈ లిఫ్ట్ను యూజ్ చేసి మన కార్యంలో యూజ్ చేసుకోవాలి. అప్పుడే సహజ యోగి అవుతాం. मेहनत समाप्त हो जाएंगे. అంటే ప్రయత్నం సమాప్తి అయిపోయి ఈజీగా అయిపోతుంది. స్లోగన్ मन को सदा मौज में रखना यही जीवन जीने की कला है. जीवन जीविंचे కళలు ఏమి? ఆర్ట్ ఆఫ్ లివింగ్. మనసును సదా ఖుషీగా పెట్టుకోవాలి. మౌజ్ ఎంజాయ్ చేయాలి. ఆత్మీయంగా మనసు సదా ఎంజాయ్ చేస్తూ ఉంటేనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ని అర్థం. జీవన్ జీనేకి కళ. ఓం శాంతి. మరి మధ్యాహ్నం క్లాస్ వినండి. ఈరోజు సాయంకాలం గణేష ఫెస్టివల్ ఏముందో దాని రహస్యం కూడా చెప్తాం. అంటే ఫ్రైడే సాయంకాలం, రేపు సాయంకాలం, ఈరోజు సాయంకాలం, ఈరోజు ఫ్రైడే గౌరీ గణేష చేస్తారా లేదా? ఈరోజు సాయంత్రం మీరు దాని రహస్యం కూడా వినండి. ఓం శాంతి. ऐसी अपनी बनाओ संपन्न, संतुष्ट और संपूर्ण पवित्र बच्चों अब बन जाओ. घर चलना है, देर हो रही और न देर लगाओ. सुनो सुनो क्या कहती दादी, जरा गौर फरमाओ. अब मुझको ना बुलाओ, तुम मेरे पास आओ. बाबा बुला रहे हैं बच्चों वतन में आओ. अब मुझको ना बुलाओ, तुम मेरे पास आओ.
आओ